అలానే మిసెస్ రావు, ప్రపంచంలో చిన్నారులు తప్పిపోయినప్పుడు ఎలాంటి పద్ధతులను అనుసరించారో ఆయా దేశాల్లో అనే దాని మీద అధ్యయనం చేసి ఇప్పుడు జాహ్నవి విషయంలో కూడా అలాంటి పద్ధతులనే అనుసరిస్తూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ అత్యాధునికమైనటువంటి పద్ధతులను కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు 2023లో అమెజాన్ అడవిలో ఒక చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోయింది. దాంట్లో మదర్ చనిపోయింది, 4 పిల్లలు బతికారు. వాళ్ళల్లో ఒక పాప, దాదాపు 11 నెలల పాప, ఆ పాప కూడా బతికింది. ఎన్ని రోజులకి? 40 రోజుల తర్వాత అమెజాన్ అడవుల్లో కనుగొన్నారు. ప్రాణాలతో వాళ్ళని 13 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాల పిల్లల్ని కాపాడారు రెస్క్యూ టీం. అక్కడ ఏ పద్ధతిలో కాపాడారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతిని ఇక్కడ జాహ్నవి విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్రోన్స్ని ప్రయోగించారు, అలాగే జీపీఎస్ని ఉపయోగించారు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు, అలాగే మొబైల్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ని కనుగొనేటువంటి పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు లేటెస్ట్గా జాహ్నవి గౌన్ తోటి స్నిప్పర్ డాగ్స్ అంటారు వీటిని. స్నిప్పర్ డాగ్స్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఈ స్నిప్పర్ డాగ్. ఈ డాగ్కి జాహ్నవి వాడినటువంటి బట్టల్ని, అమ్మాయి గౌన్ని స్మెల్ చూపిస్తున్నారు. ఆ స్మెల్ చూపిస్తే ఆ స్మెల్ని బట్టి ఆ స్నిప్పర్ డాగ్స్ జాహ్నవి ఎక్కడుందో వెళ్ళి కనుగొనేటువంటి అవకాశం ఉంది. అందుకే స్నిప్పర్ డాగ్స్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. పోలీసులు అందరూ దాదాపు 400 మందికి పైగా అక్కడే ఉన్నారు, ఇంకా వెతుకుతున్నారు జాహ్నవి కోసం. ఇప్పుడు స్నిప్పర్ డాగ్స్ని ప్రయోగించారు. ఈ స్నిప్పర్ డాగ్స్ ఎక్కడున్నారు, అక్కడ మొత్తం అడవుల్లో ఎక్కడున్నా కానీ ఆ స్మెల్ని బట్టి ఆ అమ్మాయి ఎక్కడుంది అని కనుగొనేటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఉపయోగిస్తుంది ఏంటంటే థర్మల్ లేదా ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ డ్రోన్లు. థర్మల్ లేదా ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ డ్రోన్స్ ఏంటి? సాధారణ డ్రోన్స్కి ఈ డ్రోన్స్కి ఉన్నటువంటి తేడా అంటే థర్మల్ డ్రోన్స్కి మామూలు డ్రోన్స్ కన్నా చాలా భిన్నమైనవి. ఎందుకనంటే పాప యొక్క వేడి, అంటే ఒంట్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో ఆ ఉష్ణోగ్రతని గమనించి ఆ డ్రోన్స్, ఈ థర్మల్ డ్రోన్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాయి. ఈ పద్ధతిని 2021లో ఆస్ట్రేలియాలో తప్పిపోయినటువంటి ఆంటోనీ ఏజే అనేటువంటి ఒక బాలుడి విషయంలో ఉపయోగించారు ఆస్ట్రేలియాలో. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తున్నారు జాహ్నవిని ఐడెంటిఫై చేసేదానికి. థర్మల్ ఇమేజెస్ డ్రోన్లు అంటే డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి, ప్రత్యేకించి నైట్ టైము చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. నైట్ టైం అందుకే రాత్రి ఉపయోగించారు, అర్ధరాత్రి మొత్తం జల్లెడ పెట్టారు ఈ థర్మల్ డ్రోన్స్ తోటి. ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని పాప శారీరక ఉష్ణోగ్రతను బేస్ చేసుకుని అవి రెడ్ లైటు, ఎల్లో లైటు, గ్రీన్ లైట్లు వెలుగుతాయి, అలర్ట్ చేస్తాయి. ఆ లైటింగ్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. అందుకు ఈ థర్మల్ ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ని ఉపయోగించారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య, ఏదో సెకండ్ యాంగిల్ ఏదైనా ఉంటుందేమో అనేటువంటి అనుమానంతో రాత్రి మొత్తం ఈ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నాను థర్మల్ ఇమేజెస్, కానీ క్లూ లభించలేదు. ఇక శాటిలైట్ అండ్ మొబైల్, ఈ శాటిలైట్ అండ్ మొబైల్స్ తోటి శాటిలైట్ పిక్చర్స్, అలాగే మొబైల్స్ సంబంధించి సిగ్నల్స్, ఎక్కడెక్కడైతే సిగ్నల్స్ కొత్తగా ఎవరన్నా వచ్చారా, జూన్ 6వ తారీఖు నుంచి ఆ రోజున ఎవరెవరు వచ్చారు, అలర్ట్. సాధారణంగా కొత్త ఫోన్లు వచ్చినప్పుడు అక్కడ శాటిలైట్ సిగ్నల్స్ కొత్తవి ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నారా అనేది దాదాపు ఒక 700-800 ఫోన్స్కి సంబంధించినటువంటి డేటాని అనలైజ్ చేశారు. జూన్ 6వ తారీఖున కొత్తగా ఎవరైనా వచ్చారా, వస్తే కనుక ఆ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే శాటిలైట్ అండ్ అలాగే మొబైల్స్ దాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక
మరొక పద్ధతి ఏంటంటే ఈ శాటిలైట్ అండ్ మొబైల్స్ పద్ధతుల్లో ఇంకోటి ఏంటంటే తల్లి వాయిస్. సాధారణంగా ఇప్పుడు ఈ గూమింగ్ చేసేటప్పుడు సెట్ చేసేటప్పుడు అమ్మాయి భయపడి ఉండొచ్చు, భయపడిపోయి దాక్కునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తల్లి వాయిస్ని రికార్డ్ చేసి ఈ మొత్తం ఆ ఏరియా మొత్తం 1000 ఎకరాల విస్తీర్ణంలో అడవుల్లో కానీ లోయల్లో కానీ వినిపించేలాగా తల్లి వాయిస్ని వినిపిస్తారు రికార్డ్ చేసి ఈ శాటిలైట్స్ ద్వారా. తల్లి వాయిస్ని వినిపించేస్తే నేనున్నాను ఇక్కడే, జాహ్నవి రా అని చెప్పు. జనరల్గా తల్లి ఏం పిలుస్తుందో జాహ్నవిని అలాగా వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ని ఆ మొత్తం అడవిలో వినిపించేలాగా ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ వాయిస్ వింటే కనుక ఆ పాప బయటకు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగం కూడా చేస్తున్నారు. ఇది 2022లో అమెరికాలో చేశారు. అమెరికాలో రైకర్ వెబ్ అనే ఒక పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు తప్పిపోయినప్పుడు ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. అమెరికాలో ఉండేటువంటి రెస్క్యూ టీం తల్లి వాయిస్ని రికార్డ్ చేసి ఆ తల్లి వాయిస్ని ఆ పిల్లాడికి వినిపించేలాగా చేస్తే ఆ పిల్లాడు బయటకు వస్తే అప్పుడు ఐడెంటిఫై చేశారు. అప్పటి వరకు ఆ పిల్లాడు దాక్కొని పొదల మాటన భయపడిపోయి ఆ పొదల్లోనే ఉండిపోయాడు. సో ఇలాంటి ప్రయోగం కూడా రెస్క్యూ టీం అమెరికాలో చేసి 2022లో సక్సెస్ అయింది. అందుకే అమెరికాలో చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు జాహ్నవి విషయంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రెస్క్యూ టీమ్స్, పోలీసులు, అటవీ శాఖ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక క్రౌడ్ సోర్సింగ్ యాప్ అండ్ అలర్ట్స్, ఇదేంటి? ఈ పద్ధతి ఏంటి? ఇదంతా కూడా విదేశాల్లో ఉపయోగించినటువంటి పద్ధతులు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలోనే రెయిన్ అలర్ట్స్ పంపిస్తున్నారు మొబైల్స్కి. ఈ మొబైల్స్ ఒకేసారి సౌండ్ వస్తాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ మధ్యలో ఒక ప్రయోగం కూడా చేశారు. మొత్తం అలర్ట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. అన్ని మొబైల్స్లో పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ రాగానే అందులో అలర్ట్ అవుతారు ఏంటి అనేది. అప్పుడు వాయిస్ రికార్డు చెప్తుంది అనమాట. మొబైల్ ఏం చెప్తుంది? ఈ ఏరియాలో వర్షం పడుతుంది, ఈ ఏరియాలో ప్రమాదం పొంచి ఉంది, ఇలా అలర్ట్నెస్ని ప్రకటిస్తారు. అలాంటిది ఇప్పుడు జాహ్నవి సమాచారాన్ని ఇవ్వమని చెప్పేసి అక్కడ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మొబైల్స్ అన్నిటికి కూడా ఈ క్రౌడ్ సోర్సింగ్ యాప్ ద్వారా అలర్ట్స్ని పంపించారు. అలర్ట్స్ని పంపించడంతో పాటు ఈ జాహ్నవి ఫోటోని వాళ్ళ మొబైల్స్కి చేరేలాగా ఈ అమ్మాయి తప్పిపోయింది, ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు మీరు తెలియజేయండి అని చెప్పి పెద్ద ఎత్తున అలర్ట్స్ని కూడా ప్రకటించారు. సో కాబట్టి ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ఆధారాలు అయితే లభించలేదు. కానీ ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, అమెజాన్ అడవుల్లో కానీ తప్పిపోయినటువంటి బాలుర్ని ప్రాణాలతోటి బతికించినటువంటి రెస్క్యూ టీమ్స్ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రెస్క్యూ టీమ్స్ అలాగే పోలీసులు అడాప్ట్ చేసుకొని దాని ద్వారా జాహ్నవిని కనుగొనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జాహ్నవి స్నిప్పర్ డాగ్స్ ద్వారా జాహ్నవి డ్రెస్ని, గౌన్ని స్మెల్ చూపించడం ద్వారా ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. థర్మల్ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. ఈ థర్మల్ డ్రోన్స్ ఖచ్చితంగా ఈ లేటెస్ట్ అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో ఐడెంటిఫై చేసేలాగా ఉంది. ఇది ఏంటి థర్మల్ డ్రోన్స్ అంటే ఆ పాప యొక్క శారీరక ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఆ ఉష్ణోగ్రతలను బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తుంది. సో ఇలా అన్ని రకాల మెథడ్స్ను ఉపయోగించి ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటివరకు అయితే రాజమండ్రిలో బస్సులో ఉందని చెప్పి కొంతమంది, తర్వాత జూన్ 6వ తారీఖున ఆ కొండల వైపు వెళ్తుంటే చూశానని చెప్పి ఒక అతను, ఆటిజంకి సంబంధించినట్టు ఒక అతను, అంటే మనసు స్థిమితం లేకుండా ఉండేటువంటి ఒక అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషను ఇవన్నీ తీసుకుంటున్నారు. అంటే ఆ రోజున కొండల్లోకి వెళ్ళటం కుక్కతో పాటు ఈ పాపను చూశారు. ఆ పాప తప్పిపోయి ఉంటుందా? తప్పిపోతే ఎక్కడ ఉంటుంది? సాధారణంగా 40 రోజులు అయినప్పటికీ అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి 4 పిల్లలు ప్రాణాలతో బయటకు వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి జాహ్నవి కూడా ప్రాణంతో మళ్ళా అడవుల్లో నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అందుకే ఇప్పుడు రెస్క్యూ టీమ్స్
వినూత్నమైనటువంటి పద్ధతులతోటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం రాత్రింబౌళ్ళు చేస్తున్నారు. థర్మల్ డ్రోన్స్ ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఉపయోగిస్తారు. సో కాబట్టి ఇన్ని రకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాప దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఐడెంటిఫై అవుతుంది పాప అనేటువంటి ఒక ఆశ అయితే కనిపిస్తుంది. బట్ ఆదివారం అమావాస్య, అమావాస్య అంటున్నారు, మళ్ళీ సోమావతి అని అంటున్నారు. మరి ఇది ఆధ్యాత్మికతలు చెప్పేటటువంటి మాట. సోమవారం అమావాస్య ఇది కూడా పవర్ఫుల్, క్షుద్ర పూజలకి ఇలాంటివి నేను చెప్తున్నారు. ఒకవేళ ఆ యాంగిల్లో ఏదన్నా ప్రయత్నం జరిగి ఎవరైనా తీసుకెళ్లారా కిడ్నాప్ చేసి అనే కోణంలో కూడా ఆలోచించి పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. బట్ అణువు సెకండ్ బాగా అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ఎలాంటి విమర్శలు కూడా చేయడానికి లేదు. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని అక్కడున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శల రూపంలో సంధిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక రిపోర్టరు ఈ అమ్మాయి తప్పిపోయినటువంటి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అడిగినప్పుడు ఇంకెంతకన్నా ఏం చేస్తారు, ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కదా, దీని మీద ఏంది నువ్వు క్వశ్చన్ అడిగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రిపోర్టర్కి వార్నింగ్ ఇచ్చాడు. అది వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో. సో కాబట్టి 100% ప్రభుత్వం వైపు నుంచి అలాగే పోలీసుల వైపు నుంచి కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. పాప దొరకాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.